గుడి సీసీటీవీ ఫుటేజ్ కోసం రోహిణి ఆరా తీస్తుందని తెలుసుకున్న బాలు, మీనా ఆమె రహస్యాన్ని కనిపెట్టడానికి డిటెక్టివ్‌గా రంగంలోకి దిగుతారు. మీనా రోహిణి స్నేహితురాలు విద్యను, బాలు పెళ్లిళ్ల పేరయ్య మీనాక్షిని కలిసి ఆరా తీయగా రోహిణి బ్యాక్‌గ్రౌండ్ గురించి ఎవరికీ నిజాలు తెలియవని, ఆమె ఏదో పెద్ద మోసం దాస్తుందని అనుకుంటారు. ఈ విషయాలు తెలిసి రోహిణి తీవ్ర భయాందోళనకు గురవుతుంది. మరోవైపు మీనా పూల డబ్బాను దొంగిలించి తనతో బిజినెస్ పార్ట్నర్‌షిప్ పెట్టుకోమని చింతామణి ఆఫర్ ఇవ్వగా మీనా ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి బుద్ధి చెప్తుంది. చివరిగా రోహిణి అబద్ధాల్ని పూర్తిగా బయటపెట్టేందుకు బాలు ఇంట్లో అందరికీ పాస్‌పోర్ట్ అప్లికేషన్స్ ఇచ్చి ఫ్యామిలీ అంతా కలిసి మలేషియా ట్రిప్ వెళ్తున్నామని బాంబు పేల్చడంతో తన గుట్టు రట్టవుతుందనే భయంతో రోహిణి మైండ్ బ్లాక్ అవ్వడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, చక్రి, మహా ఒకే గదిలో కలిసి ఉండటం చూసి తట్టుకోలేకపోయిన లలిత, ప్రతాప్, ఆది ముగ్గురు కలిసి వారిని ఎలాగైనా విడదీయాలని ఒక కుట్రపూరితమైన ప్లాన్ చేస్తారు. చక్రిని ఇంట్లో నుంచి ఎలా గెంటేయాలో ఆలోచిస్తూ లలిత ఒక ప్లాన్‌తో ముందుకు వస్తుంది. మరోవైపు గదిలో చక్రి తనదైన శైలిలో మహాతో సరదాగా మాట్లాడుకుంటూ ప్రతాప్, ఆదిలు పెట్టే అవమానాలను తాను అస్సలు లెక్క చేయనని చెప్తాడు. ఇక కన్నా తన తల్లి మరణం వెనుక ఉన్న అసలు నిజాన్ని దాస్తున్న నారాయణపై మరింతగా ఒత్తిడి తెస్తూ కన్నీళ్లతో నిలదీస్తాడు. అలాగే మరోవైపు శైలు కేశవ్‌ను మరింత రెచ్చగొట్టేలా ప్రవర్తించడంతో వారి మధ్య ఆసక్తికరమైన సీన్లు నడుస్తాయి. లలిత వేసిన ప్లాన్ ప్రకారం చక్రికి ఏదైనా ప్రమాదం లేదా ఘోర అవమానం జరగబోతుందా అనేది ఉత్కంఠతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, స్టోర్ రూమ్‌లో ఆరు ఫోటో చూసి స్పృహ తప్పిన అమర్‌కు గతం గుర్తుకు రాలేదని తెలిసి మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. కానీ అమర్ ఆ ఫోటోను హాల్‌లో పెట్టి దండ వేయడమే కాకుండా బుజ్జమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తనను డాడీ అని పిలవమనడంతో మనోహరి షాకవుతుంది. దీనిపై మనోహరి రూమ్‌లో యాదమ్మ, చాంబలతో బాధపడుతుండగా అక్కడికి వచ్చిన మిస్సమ్మ, రాథోడ్లు ఆమెను గట్టిగా వార్నింగ్ ఇస్తారు. అమర్ గుండెల్లో అరుంధతి స్థానం అలాగే ఉందని, బుజ్జమ్మగా పుట్టింది అరుంధతి మేడమేనని చెప్తూ త్వరలోనే తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడి మెడపట్టి బయటకు గెంటేయడం ఖాయమని హెచ్చరిస్తూ ఉంటారు మనోహర్‌ని. వారు వెళ్లిపోయాక తన టైం బాగోలేదని టెన్షన్ పడుతున్న మనోహరి చాంబతో కలిసి ఎలాగైనా మిస్సమ్మకు చెక్ పెట్టాలని కొత్త ప్లాన్ వేయడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక ఇంటింటి రామాయణం సీరియల్‌లో ఈరోజు ఏం జరిగిందంటే, చక్రధర్, మీనాక్షి కలిసి ఆరాధ్యకు బట్టలు పెట్టి ఆశీర్వదించగా అది చూసి రాజేశ్వరి కోపంతో రెచ్చిపోతుంది. కానీ అవని ఒకే ఒక్క మాటతో రాజేశ్వరిని సైలెంట్ చేస్తుంది. ఇది గమనించిన పల్లవి రాజేశ్వరిపై అనుమానం వచ్చి అసలేం జరిగిందో చెప్పమని గుచ్చి గుచ్చి అడుగుతుంది రాజేశ్వరిని. కానీ రాజేశ్వరి నిజం చెప్పకుండా టెన్షన్ పడుతుంటే అవని వచ్చి పల్లవితో వెటకారంగా మాట్లాడుతుంది. మరోవైపు పల్లవికి బుద్ధి చెప్పాలని కమల్ కావాలని దారిలో అరటి తొక్క వేయడంతో ఆమె జారి కింద పడిపోతుంది. ఆ తర్వాత మీనాక్షి తెచ్చిన బట్టలు ఆరాధ్య వేసుకోకుండా చేయాలని పగతో పల్లవి ఆ డ్రెస్సును కత్తిరిస్తుంది. చివర్లో కమల్, శ్రీకర్ కొబ్బరి బొండంలో వోల్కా కలుపుకొని ఎవరికీ తెలియకుండా తాగుతుండగా అక్కడికొచ్చిన భానుమతి, పల్లవి అందులో మందు ఉందని తెలియకుండానే ఆ బోండాలను తీసుకొని తాగేయడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, కొడుకు సాగర్ అన్న మాటలకు ఏడుస్తున్న వేదవతిని రామరాజు ఓదార్స్తాడు. మరోవైపు నర్మద బలవంతం చేయడంతో సాగర్ ఇష్టం లేకపోయినా బట్టలు ఉతకడానికి వెళ్ళగా అక్కడ అప్పటికే ప్రేమతో రొమాన్స్ చేస్తున్న ధీరజ్ అతనిపై వెటకారాలు కురిపిస్తాడు. ఆ తర్వాత సాగర్ తన అత్తారింటికి వెళ్లి తింటుండగా నర్మద అక్కడికి వచ్చి గట్టిగా క్లాస్ పీకుతుంది. ఇదే క్రమంలో ప్రసాదరావు, భాగ్యల కుట్ర వల్లే సాగర్ వేరే కాపురం పెట్టాడనే నిజం నర్మదకు తెలిసిపోవడంతో ఆమె ధీరజ్ ప్రేమలను వెంటబెట్టుకొని నేరుగా భాగ్యం ఇంటికి వెళ్లి కాపురాల్లో చిచ్చులు పెడుతున్నారంటూ దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది భాగ్యానికి. ఇంకోవైపు సుకన్య సలహాతో ప్రెగ్నెన్సీ టాబ్లెట్‌ను కిటికీలోంచి పారేయబోయిన శ్రీవల్లిని ప్రేమ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అనుమానంతో సుకన్య చేత ఆ మాత్రలను బలవంతంగా మింగించడంతో ఈరోజు ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక 'కార్తీక దీపం 2' సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, జ్యోత్స్న చేసిన అన్యాయానికి యూట్యూబ్ వీడియో ఆధారంగా శివనారాయణ ఇంట్లో సూరజ్ నిలదీయగా, కార్తీక్ ద్వారా అసలు నిజం తెలుసుకున్న సుమిత్ర, శివనారాయణ జ్యోత్స్నది తప్పు అని మండిపడతారు. ఈ క్రమంలో సూరజ్‌కు నష్టపరిహారంగా మొదట 5,00,000 ఆ తర్వాత 10,00,000 ఇవ్వబోయినా అతను ఆ డబ్బును నిరాకరించి తనకు
పోయిన గౌరవం కావాలని పట్టుబడతాడు. జ్యోత్స్న సారీ చెప్పినా సరిపోదని సూరజ్ అనడంతో కార్తీక్ వెటకారంగా జ్యోత్స్న తప్పు చేసిందని నీ షాపు ముందు ఫ్లెక్సీ పెట్టాలా అని, అలాగే పారిజాతం కోపంగా జ్యోత్స్న వచ్చి నీకు జ్యూస్ సర్వ్ చేయాలా అని అడగగా సూరజ్ తెలివిగా వాళ్ళు అన్న ఆ మాటలకే ఓకే చెప్పి అందరికీ గట్టి వార్నింగ్ ఇవ్వడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక 'బ్రహ్మముడి' ఎపిసోడ్‌లో ఈరోజు ఏం జరిగిందంటే తను కేవలం అద్దె మొగుడినే కదా అని రాజు కోపంగా అంటుండగా అపర్ణ వినేటప్పటికి రాజు తెలివిగా మాట మార్చేస్తాడు. అయితే ఇందు మెడలో చైను లేదని గుర్తించిన అపర్ణ అది ఆమె తల్లి జ్ఞాపకార్థమని అపర్ణ ద్వారా తెలుసుకున్న రాజు మనసులో బాధపడతాడు. ఎలాగైనా ఆ చైన్‌ను విడిపించడం కోసం రాజు తన స్నేహితుడు లక్కీని కలిసి సహాయం అడగగా ఒక మంచి అమ్మాయి రావడం వల్లే లోపర్ లాంటి రాజు ఇలా మారిపోయాడని లక్కీ కామెంట్ చేస్తాడు. చివరికి రాజు ఆ చైన్‌ను తిరిగి తెచ్చి ఇవ్వడంతో ఇందు ఎంతో సంతోషిస్తుంది. మరోవైపు ఐశ్వర్య డబ్బుల విషయంలో రాకేష్ ఫోన్ చేయగా ఇందు గట్టిగా మాట్లాడి 2 రోజులు టైం సంపాదిస్తుంది. అలాగే వెంకట్‌కి ఉద్యోగం రాలేదని తెలిసి లక్ష్మి, చలపతిలు పడడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.